అటు తన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రుల పనితీరును ఉద్దేశించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. ఏ పనికైనా బీఆర్ఎస్ మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నారు. తన వ్యాఖ్యలు వక్రీకరించడం సరికాదన్నారు కొండా సురేఖ. మా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. ఇప్పుడు భయపడే వాళ్ళు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వండి పని చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా సెక్షన్ నుంచి మొదలు పెడితే వాళ్ళ ఓఎస్డీల వరకు కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఆ రోజు ఉండే. కానీ ఈ రోజు మా దగ్గరకు వస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము మా దగ్గరకు ఫైల్స్ వస్తున్నాయి, పోతా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదంటే కింది స్థాయి నుంచి కూడా పే చేసుకుంటూ రావాల్సిన అవసరం ఆ రోజు ఉండేది. ఈరోజు ఏసీబీ ఫైల్స్ క్లియర్ కాలేదు అంటే దానికి కారణం ఏందో ఒకటి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏసీబీది జనరల్ గా రొటీన్ లో వెళ్ళిపోవాలి, కానీ పోలేదు. వాళ్ళకి ఏ ఫైల్ అవసరం ఉంది? ఈరోజు కాళేశ్వరం ఫైల్ రమ్మంటే కాళేశ్వరం ఫైలే కేసీఆర్ ముందరికి వచ్చేది, మేడిగడ్డ ఫైల్ రమ్మంటే మేడిగడ్డ ఫైలే కేసీఆర్ దగ్గరకు వచ్చేది. వాళ్ళు నన్ను అడిగితే కొన్నిటి మీద సంతకాలు కూడా పెట్టలేదు. సంతకొన్న మీరు చూశారు కదా కార్ రేసింగ్ దానికి. అంటే వాళ్ళు దొరకకుండా, వాళ్ళు చేసే అవినీతి బయటపడకుండా తప్పించుకునేటువంటి కార్యక్రమం చేసి అధికారులను బలి చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఆ విధంగా మేము చేయడం లేదండి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, గత ప్రభుత్వంలో గురించి చేసినటువంటి వ్యాఖ్యలను తను చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఇతర కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయని మంత్రి కొండా సురేఖ చెప్తా ఉన్నారు. అయితే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చేందుకు వారు మనతో ఉన్నారు. ఏం జరిగింది, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేటువంటి వారి మాటల్లో చూద్దాం. చెప్పండి మేడం, నిన్న మీరు చేసినటువంటి ఒక కాలేజీ శంకుస్థాపన సందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి, మీరేం చెప్తారు? నాకు బాధాకరమైన విషయం ఏంటంటే నేను అక్కడ 4.5 కోట్ల కాలేజ్ బిల్డింగ్ కోసమని సిఎస్ఆర్ ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాను. అది ఎవరికి కూడా కనపడలేదు. అంత మంచి కార్యక్రమాన్ని అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో నేను మాట్లాడుతూ జనరల్గా ఒక మినిస్టర్స్ దగ్గరికి ఫైల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదైనా క్లియరెన్స్లో అట్లాంటివి మినిస్టర్ చేతుల్లో ఉంటే మామూలుగా మంత్రులు డబ్బులు అడుగుతారు. కానీ నేను అభివృద్ధి కోసం అని చెప్పి నాకు డబ్బులు స్కూల్కి ఇవ్వండి అని చెప్పేటువంటి మాట అడిగితే పాత గవర్నమెంట్లో అలా జరిగేది అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ మాట మాట్లాడాను. అది ఈరోజు మా ప్రభుత్వంలో మా మంత్రులు చేస్తున్నారు అనే పద్ధతిలో ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా మీకెందుకు అంత బాధ వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు నేను టీఆర్ఎస్ అందియలేదు, కాంగ్రెస్ అందియలేదు. జనరల్గా నేను మాట్లాడిన విషయాన్ని పట్టుకొని ఈ విధంగా వక్రీకరించి కావాలని యూట్యూబ్లలో తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో దాన్ని వక్రీకరించే కార్యక్రమం చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కొద్దిసేపటి క్రితం మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద కేటీఆర్ కూడా స్పందించారు ట్విట్టర్ వేదికగా. ఇప్పటికే వాళ్ళు 30% కమిషన్లు లేని ప్రభుత్వంలో ఎవరు పనిచేయడం లేదనే ఆరోపణలను కొండా సురేఖ గారు నిజం చెప్పారు, వారికి ధన్యవాదాలు అని చెప్తున్నారు. దీనికి మీరు ఎట్లా స్పందిస్తారు? నేను అసలు చెప్పింది మా గవర్నమెంట్ గురించి కానే కాదు. మా గవర్నమెంట్ ప్రజల కోసము ఎన్ని కార్యక్రమాలు చేసిందో మీకు తెలుసు. ఇప్పటి వరకు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కాదు, అన్ని పార్టీలను దృష్టిలో పెట్టుకునే చేశాము. నేను అదే కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా, మేము చేసిన ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీస్లో టీఆర్ఎస్ వాళ్ళ లిస్టు బయటకు తీయండి. టీఆర్ఎస్ వాళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు మా ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ యాక్టివిటీస్లో ముట్టినాయి అనేది మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీ మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, మంత్రులు అయినాక 10 సంవత్సరాల తర్వాత మీ ఆస్తులు ఎంత ఉన్నాయి కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాంతో మీ యొక్క అవినీతి అనేది బయటపడుతుంది. ఈరోజు అవినీతి చేసింది మీరు, అవినీతి తోటి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలాగా చేసింది మీరు. ఈరోజు తెలంగాణ అభివృద్ధి అనేది ఆపేసి మొత్తం అన్నీ కూడా ప్రాజెక్టుల కానీ వాటికని మిషన్ భగీరథలకని పెట్టి 30% మీరు తీసుకొని మీరు కోటీశ్వర్లు అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేద్దామన్నా కూడా అప్పుల ఊబిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఉన్న
ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు మా మీద బట్టగాల్చి మీదేసే కార్యక్రమం చేయడం ఏదైతుందో కరెక్ట్ కాదు. మీరు మాట్లాడింది నేను అసలు కూడా అంగీకరించను. మీరు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కూడా ఒక పెద్ద మనిషి తరహాలో మీరు ఒక 10 సంవత్సరాలు మంత్రిగా చేశారు, ఒక పెద్ద మనిషి తరహాలో మాట్లాడితే బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక బీసీ మహిళగా ఉన్నందుకే ఇట్లా చేస్తున్నారని, మహిళా మంత్రిగా ఉన్నందుకు టార్గెట్ చేసుకున్నారని అనుకుంటున్నారు మీరు? వాళ్ళు ఏ విధంగా చేసుకున్నా కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఒక పెయిడ్ బ్యాచ్ని పెట్టుకున్నారండి. వాళ్ళు ఏం లేదు, ఎక్కడ భూతద్దం పెట్టి వెతికి ఎక్కడ ఏం కనిపిస్తుందా అని చెప్పి అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తీసి దాన్ని హైలైట్ చేసేసి ఓన్లీ అక్కడ మీకు దమ్ముంటే తెలంగాణలో ఉన్నటువంటి మెంబర్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఐడియాలతోటి చేపించండి. అలా కాకుండా దుబాయ్లో ఉన్నోడో యుఎస్లో ఉన్నోడో అక్కడ ఉన్నోతో ఇక్కడ ఉన్నోతో చేసి మీరు కావాలని తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. మీరు నిజంగా కరెక్ట్గా మాట్లాడేటోళ్ళు అయితే మాట్లాడండి, ఇక్కడ ఉండి తెలంగాణలో ఉండి మాట్లాడండి. కానీ ఇప్పటికే వాళ్ళు చులకనైపోయే ఓడిపోయినారు, అది మర్చిపోతున్నారు. మర్చిపోయి మమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాన్ని వక్రీకరించి ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా కూడా ఇక ముందు మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మేము ఊరుకునే లేదు. మా పిసిసి ప్రెసిడెంట్ అదేవిధంగా సీఎం గారితో కూడా డిస్కస్ చేద్దాము. అంటే కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా సురేఖ గారి అభిప్రాయం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోట్లాది రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దాన్ని ప్రశ్నించినందుకు తమ పైన బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఆమె కౌంటర్ ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.